సంపదను పెంచే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఐశ్వర్య దీపమన్నా, ఉప్పు దీపమన్నా రెండు ఒకటేనా అనే సందేహం మీకు వస్తుంది. ఐశ్వర్య దీపం అన్నా, ఉప్పు దీపమన్నా రెండు కూడా ఒకటే. ముఖ్యంగా ఇది ఎప్పుడు వెలిగించాలి? ఐశ్వర్య దీపము అంటే మంగళవారం లేదా శుక్రవారం శ్రేష్టమైనటువంటి రోజు. ఈ దీపాన్ని అమావాస్య రోజు వెలిగించడం చాలా శుభప్రదం. చాలామంది పౌర్ణమి రోజు వెలిగిస్తారు. అది మంచిదే. కానీ అమావాస్యలో చీకటి ఉంటుంది కాబట్టి చీకట్లోనే దీపం అనేది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. మన చీకట్లు, మన కష్టాలన్నీ తొలగించేటువంటి ఆ యొక్క శక్తి మహాలక్ష్మీదేవికుంది. కాబట్టి ఈ యొక్క శుక్రవారం రోజు ఇలా మీ ఇంట్లో మీరందరూ కూడా ఐశ్వర్య దీపం వెలిగించుకోండి. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే ఏ శుక్రవారం రోజు అయినా, లేకపోతే మంగళవారం రోజు అయినా కూడా మీరు ఈ ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి, ఏ నియమాలు పాటించాలి? ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావలసినటువంటి వస్తువులు ఏవి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావలసినటువంటి వస్తువులు: ఒక పెద్ద మట్టి ప్రమిద. ఒక మట్టి ప్రమిదను తెచ్చుకొని దాన్ని చక్కగా నీళ్లలో బాగా శుభ్రం చేసుకోండి. అదే విధంగా ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెం ఒకటి సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా 2 మట్టి ప్రమిదలు, ఇవి కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పసుపు, కుంకుమ, పూలు, అదేవిధంగా అక్షతలు. ముఖ్యంగా ఒక కల్లుప్పు ప్యాకెట్. కల్లుప్పు చాలా శ్రేష్టమైనది. చాలామంది ఇంట్లో వాడేటటువంటి ఉప్పును వేసి వెలిగిస్తారు. అలా చేయకూడదండి. ఈ పూజ కోసమని ఒక ఉప్పు ప్యాకెట్ అనేది తెచ్చుకోండి. మహా అయితే ఒక 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఇది సులువైన మార్గం. ముఖ్యంగా ఇప్పుడు ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో మనం తెలుసుకుందాం. మట్టితో చేసినటువంటి ప్లేటుకు బాగా పసుపు రాయాలన్నమాట. పసుపు చాలా శుభప్రదమైనది కదండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువుల్లో పసుపు అనేది చాలా ప్రధానమైనది. పసుపు సంస్కృతంలో ఏమని పిలుస్తామంటే హరిద్రము అని పిలుస్తాం. హరిద్రము అంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది అని మన పెద్దలు మన పెద్దలు పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆ పసుపుని మనము పరిశుద్ధమైనటువంటి నీళ్లలో కలిపి ఆ యొక్క మట్టి ప్రమిదకు, అదే విధంగా ఈ మట్టి ప్లేటుకు శుభ్రంగా పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూస్తున్నప్పుడు ఆడవాళ్లు ముఖ్యంగా చేతికి గాజులు అనేవి వేసుకోవాలండి. పసుపు, కుంకుమలు, తలలో పూలు, మెట్టలు, మాంగల్యము, మట్టి గాజులు. కొంతమంది పూర్వ సుహాసినిలు కూడా చేయవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చండి. లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునే ఎటువంటి వాళ్ళు అయినా, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలా మనము పసుపు చాలామంది అక్కడ కాస్త పూస్తూ ఉంటారు. కాస్త కూడా గ్యాప్ లేకుండా ఈ పసుపు అనేది ప్రమిదకు మనం పూసుకున్న తర్వాత ఆ ఇత్తడి పల్లెలో దీన్ని పెట్టాలండి. నేలమీద ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఈ మట్టి ప్రమిదలకు కూడా మనము పసుపు అనేది రాసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత అది పరిశుభ్రంగా ఆరే వరకు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రమిదకు 8 చోట్ల బొట్టులు పెట్టుకోవాలి. ఎందుకంటే అష్టలక్ష్మి అనుగ్రహం మనకు కలగాలి కదా. అదే విధంగా అమ్మవారిని తలుచుకుంటూ, అష్టలక్ష్మీ దేవుళ్ళని తలుచుకుంటూ అలా మట్టి ప్రమిదలకు దానికి పసుపు కుంకుమలనేవి మనం అలంకారం చేసుకోవాలి. అలంకారం చేసుకున్న తర్వాత చేయి కడుక్కోవాలి కదా అని మేము లేచి వెళ్లి సింకులో చేయి కడుక్కొని రావచ్చా అంటే పైకి లేవకూడదు అండి. ఒక్కసారి మనం పూజలో కూర్చున్న తర్వాత మళ్ళా మనం పైకి లేవకూడదు. మరి చెయ్యి ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే
అందుకు ముందుగానే ఒక బౌల్ తెచ్చి పెట్టుకోండి. అందులో మనం చేయి కడుక్కొని, ముఖ్యంగా ఇలా ఒక న్యాప్కిన్ పెట్టుకొని దానికి చెయ్యి మనం తుడుచుకోవాలన్నమాట. తుడుచుకున్న తర్వాత ఈ ఉప్పు ప్యాకెట్ను ఓపెన్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఈ ప్యాకెట్ని నోటితో కొరికి తీస్తారు. అలా చేయకూడదు. అది ఎంగిలి అయిపోతుంది. అది అపవిత్రమైపోతుంది. కాబట్టి అలా కత్తెరతో ఈ ఉప్పు ప్యాకెట్లను తీసిన తర్వాత పక్కకు చిందిపోకుండా, పొరపాటున కూడా ఉప్పు అనేది పక్కకు పడిపోకుండా నిదానంగా, ఓపికగా దాన్ని మెల్లిగా ఆ మట్టి ప్లేట్లో వేయాలి. ఆ ప్లేటులో ఎంత పడుతుందో అంత మాత్రం వేయండి. ఒక్క ప్రమిదను దానిమీద పెట్టాలన్నమాట. శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకొని దానిలో అక్షతలను వేయాలి. వేసుకున్న తర్వాత అందులో ఒక నాణ్యాన్ని కూడా పెట్టాలి. అందులో వేసిన తర్వాత దానిమీద ఇంకొక ప్రమిదన పెట్టాలి. దీపం పెట్టుకున్న తర్వాత అందులో నెయ్యి పోస్తే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి నెయ్యి అంటే, అందులోనూ ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం. ఆవు నెయ్యి పోసుకుంటే చాలా శుభప్రదము. ఆవు నెయ్యి పోసుకొని దీపం వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నువ్వుల నూనె పోసుకున్నట్లయితే గ్రహ పీడలు, శని దోషాలు అదేవిధంగా వాస్తు దోషాలు నివారణ కలుగుతుంది. చాలామంది వత్తి వేసి తర్వాత నూనె పోస్తారు. ఎప్పుడు పొరపాటున కూడా అలా చేయకూడదు. అలా చేసినట్లయితే ఫలితం అనేది ఉండదు. కాబట్టి ముందుగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత దానిలో 3 ఒత్తులు తీసుకొని 3 వత్తులను ఒక్కటిగా చేసి ఆ దీపంలో వేయాలి. దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ అందులో మనం వేలు పెట్టకూడదు. కాబట్టి ఇలా దీపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ దీపాన్ని ఇప్పుడు మనము వెలిగించుకోవచ్చన్నమాట. అగ్గిపెట్టెతో ఎటువంటి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు. ఒక ఏకహారతిని సిద్ధం చేసుకోండి. ఈ ఏకహారతిని అగ్గిపెట్టెతో వెలిగించుకొని ఈ ఏకహారతికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ఏకహారతితో శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకొని దీపాన్ని వెలిగించాలి. తర్వాత లక్ష్మీదేవి స్తోత్రాన్ని పాటించండి. అన్ని ఉపచారాలు మనం చేయలేకపోయినా కానీ అక్షతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. ఆ దీపానికి గంధపు బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారు ఆ దీపంలో ఆవాహనమయ్యారు కదా. అమ్మవారు జ్యోతి స్వరూపం కదా. అందుకోసం ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారికి గంధ కుంకుమ అక్షంతలు వేసి, అమ్మవారికి చేమంతి పూలు అంటే చాలా ఇష్టము. అదే విధంగా గులాబీ పూలన్నా మల్లెపూలన్నా అమ్మవారికి చాలా ఇష్టం. పూలు గులాబీ పూలతో ఇలా అలంకారం చేసుకున్న తర్వాత ముఖ్యంగా అమ్మవారికి తాంబూలం మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి 11 రూపాయలు అలా వక్కలు అంటే అమ్మవారి చాలా ఇష్టము. 2 అరటి పండ్లు కూడా పెట్టి ఆ అమ్మవారికి సమర్పించండి. దీపానికి మనము అష్టోత్తరంతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా మీకు మల్లెపూలు దొరికినట్లయితే లక్ష్మీ అష్టోత్తరం పఠించి ఆ మహాలక్ష్మి అష్టకంతో అయిన కూడా మనము పూజ చేయవచ్చు. అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు అయినా చేసుకోండి. లేకపోతే ఈరోజు కుదరకపోతే వచ్చే శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రబాధలన్నీ కూడా దూరమైపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఉప్పుని నీళ్లలో కలిపి ఏదైనా పూల మొక్కలకు పోసేయాలి. అదేవిధంగా ఈ 2 ప్రమిదలను మళ్లీ మనము కడిగి ఇంకొకసారి ఉప్పు దీపం పెట్టుకునే సమయంలో శుభ్రంగా కడిగి వాడుకోవచ్చండి. ముఖ్యంగా ఈ ఉప్పుని మాత్రం మారుస్తూ ఉండాలి. ఇంకా అన్ని వస్తువులు కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసేటువంటి ఒక్క లైక్ ద్వారా ఇటువంటి విషయాలు ఎన్నో మీకు అందించాలనేటువంటి ఉత్సాహం మాకు కలుగుతుంది. మీ అందరికీ ఆ వరమహాలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లోక సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.